హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే పాలిచ్చే తల్లులు ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోకి ఈ వింటర్ సీజన్లో పాలిచ్చే తల్లులు ఎలాంటి ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఈ వింటర్ సీజన్లో పాలిచ్చే తల్లులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు స్వెటర్స్ యూజ్ చేయాలి, మఫ్లర్స్ యూజ్ చేయాలి. వీళ్ళనంత వరకు చల్లదనానికి బయటికి వెళ్ళకపోవడమే బెటర్. ముఖ్యంగా ఫ్రిడ్జ్ వాటర్ని అవాయిడ్ చేయండి. సో చక్కగా బిందెల వాటర్ కానీ కుండల వాటర్ కానీ తాగండి. మరీ కూల్గా ఉన్న ఐస్ క్రీమ్స్ కానీ లేకపోతే ఏవైనా కూల్కి సంబంధించినవి తీసుకోకపోవడమే బెటర్. అలాగే ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి పుచ్చకాయ ఎందుకు అవాయిడ్ చేయాలి అంటే, సో నార్మల్గా ఇది మనం వింటర్ సీజన్లో చల్వ చేస్తుంది కాబట్టి తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ ఇది బాగా చల్వ చేస్తుంది కాబట్టి కొన్నిసార్లు మీరు ఈ వింటర్ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే అది బేబీకి జలుబు అయ్యే ప్రమాదం ఉంటుంది. మీరు పాలిచ్చే తల్లులు కాబట్టి సో మీకు కూడా జలుబు అవుతుంది కాబట్టి సో ఈ పుచ్చకాయని అవాయిడ్ చేయడమే బెటర్. కానీ ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి కానీ బాగా చలిగా ఉన్నప్పుడు మాత్రం ఈ పుచ్చకాయని అవాయిడ్ చేయండి. అలాగే కలక్కాయని కూడా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వింటర్ సీజన్లో చాలా ఎక్కువగా దొరికేది జామకాయ. సో ఈ జామకాయ తింటే చాలా మంచిది నిజానికి, కానీ బాగా చలిగా ఉన్నప్పుడు బాలింతలు ఈ జామకాయ తినకపోవడమే మంచిది అన్నమాట. నెక్స్ట్ పైనాపిల్. సో పైనాపిల్ కూడా అవాయిడ్ చేయండి సో ఈ వింటర్ సీజన్లో. ఇక నెక్స్ట్ నారింజ. సో ఈ నారింజలో నార్మల్గా అయితే విటమిన్ సి ఉంటుంది. ఇది మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, కానీ ఇది తింటే చాలా మంచిది. కాకపోతే బాగా చలిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు తినడం వల్ల జలుబు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ముఖ్యంగా బేబీకి దగ్గు అట్లా రావడం జరుగుతుంది కాబట్టి బాగా చలిగా ఉన్నప్పుడు ఇది చాలా వరకు అవాయిడ్ చేయడం బెటర్. అలాగే మొసంబి. నెక్స్ట్ లెమన్. సో లెమన్ కూడా నేను ఇందాక చెప్పినట్టు విటమిన్ సి ఉంటుంది. కాకపోతే ఈ యొక్క మొసాంబీలో కూడా విటమిన్ సి ఉంటుంది. కానీ ఇవన్నీ ఏంటంటే రోగనిరోధక శక్తిని పెంచినప్పటికీ కూడా బాగా చల్లగా ఉన్నప్పుడు తీసుకుంటే ఖచ్చితంగా అది బేబీకి జలుబు దగ్గు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చింతపండు. సో చింతపండు కూడా ఇది పుల్లగా ఉండడం వల్ల సో బాలింతలకి అంత మంచిది కాదు కాబట్టి సో ఇది కూడా అవాయిడ్ చేయండి. అలాగే ద్రాక్ష. సో ఇవన్నీ ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, కడుపు నొప్పి రావడం కానీ, బేబీకి కడుపు నొప్పి రావడం మన ఫీడ్ తీసుకోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బనానా. సో ఈ బనానా అనేది నార్మల్గా డెలివరీ తర్వాత తీసుకోవచ్చు, చాలా మంచిది కూడా. సో ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, మనకి మలబద్ధక సమస్య అనేది ఉండదు ఇది తీసుకోవడం వల్ల. కానీ వింటర్ సీజన్లో ఈ బనానా అనేది నైట్ టైం తీసుకోకూడదు. సో డే టైం తీసుకున్న ఏం పర్వాలేదు, నైట్ టైం అయితే పడుకునే ముందు తీసుకోకండి. సో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.